మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయలు కడిగి పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టుకొని ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. కారం: మామిడికాయ ముక్కలు 1 కిలో ఉంటే పావు కిలో కారం పోసుకోవాలి. మామిడికాయ ముక్కలు కిలో ఉంటే గల్ల ఉప్పు పావు కిలో పోసుకోవాలి. ఈ ఉప్పును మిక్సీ పట్టి పిండిగా తయారు చేసి పెట్టుకోవాలి. సన్న ఉప్పు పోసుకోకూడదు. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, ఆవాలు, ఆవాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మరియు జీలకర్ర మరియు మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి దూరగా వేగించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పూర్తిగా చల్లారక ముందుకు గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తే అవి ఉబ్బి పగిలి నూనె మన పైన చిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక స్టీల్ బేసిన్ కానీ మన దగ్గర ఉన్న ఏదైనా పాత్ర పెద్దది తీసుకొని అందులో మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు పోసుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కారం పొడిని కిలోకి 1 కిలోకి పావు కిలో కారం, అదే 2 కిలోల మామిడికాయ ముక్కలు ఉంటే 1/2 కిలో కారం పొడి పోయాలి. ఈ కారం పొడి మనం ఉప్పు కలిపి పట్టించిన కారం పొడి అయి ఉండకూడదు. అంటే ఓన్లీ మిర్చీలను మాత్రమే ఎండబెట్టి పట్టిస్తారు, దాన్ని ఆకుపొడి అంటారు. దాన్ని మాత్రమే పోసుకోవాలి. ఉప్పు కూడా దొడ్డుప్పు మాత్రమే మిక్సీ పట్టి ఇలా చేసి పోసుకోవాలి. అందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఆవ పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి పేస్టు మన టేస్ట్కి అనుగుణంగా వేసుకోవాలి. ఈ అన్నింటిని కలిపి బాగా కలుపుకోవాలి. ప్రతి మామిడికాయ ముక్కకి కారం, ఉప్పు మరియు అన్ని పదార్థాలు కలిసే విధంగా, తగిలే విధంగా బాగా కలుపుకోవాలి. కొంతమంది చేతులు పెట్టి కలిపే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల చేతులు మంట పెడతాయి. ఆకు కారం పొడి కావడం వల్ల మంట ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది. అందుకని నేను గరిటెతో కలుపుతున్నాను. ముఖ్యంగా మామిడికాయ పచ్చడి నిల్వ ఉండటానికి పచ్చడికి నీరు అనేది అస్సలు తగలకుండా ఉండాలి. నీరు తగలడం వల్ల మామిడికాయ పచ్చడి పాడవుతుంది.
ఇప్పుడు మన నూనె చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నూనె మరియు ఆ మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో కలుపుకోవాలి. కలిపి మరొకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నింటికి ఆయిల్ పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన మామిడికాయ పచ్చడిని గాజు పాత్రలో కానీ పింగాణి జాడీలలో కానీ నిల్వ ఉంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలో పచ్చళ్ళను నిల్వ పెట్టుకోకూడదు మరియు స్టీల్ పాత్రలో కూడా నిల్వ ఉంచకూడదు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.